ఫోన్ లేని వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మీరు ఫోన్ చేస్తే కనిపించేది నెంబర్ కాదు, మీరు మీ వివరాలు. అవును, ఈ దిశగా టెలికాం కంపెనీలు అమలు చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయబోతున్నది. మీ ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న నెంబర్లకు మాత్రమే పేరు కనిపిస్తుంది. ఇది వరకు ఉన్న విధానం. ఇక నుంచి మీరు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా వారి పేరు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మీకు ఒక మార్కెటింగ్ కంపెనీ నుంచి కాల్ వచ్చిందనుకోండి. ఇప్పుడు అయితే కేవలం నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. ఇక నుంచి ఆ మార్కెటింగ్ కంపెనీ పేరు, వారి వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ నెంబర్ ఏ పేరుతో అయితే రిజిస్టర్ అవుతుందో, పేరు కావచ్చు, కంపెనీ పేరు కావచ్చు, ఏదైనా కానీ ఇక నుంచి పేరుతోనే మీ ఫోన్ పై డిస్ప్లే అవుతుంది. ఫేక్ కాల్స్, మార్కెటింగ్ కాల్స్ కట్టడి చేయడం కోసం ఈ విధానాన్ని అమల్లో తీసుకురాబోతుంది కేంద్ర టెలికాం సంస్థ. రోజు రోజుకు పెరిగిపోతున్న స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఈ మేరకు టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలర్ ఐడి నేమ్ ప్రెజెంటేషన్ సేవలను వెంటనే అమలు చేయాలని అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశించింది. ప్రస్తుతం మన ఫోన్లో ఒక నెంబర్ సేవ్ చేసుకుంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం సేవ్ చేసుకున్న పేరు ఫోన్లో డిస్ప్లే అవుతుంది. అదే మనం నెంబర్ సేవ్ చేసుకోకపోయినా తెలియని కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చినా కాల్ చేసింది ఎవరనే విషయం మనం గుర్తించలేం. ప్రస్తుతం ట్రూ కాలర్, భారత్ కాల్ ఐడి, యాంటీ స్పామ్ వంటి థర్డ్ పార్టీ యాప్లు ఉపయోగించి కొత్త నెంబర్ల నుంచి వచ్చిన వారి వివరాలను తెలుసుకుంటున్నాం. ఈ యాప్ల్లో కూడా కాల్ చేసిన అవతల వ్యక్తి వివరాలు అంత కరెక్ట్గా తెలియజేస్తాయని చెప్పలేం. వీటిని ఆసరాగా తీసుకుని మార్కెటింగ్ చేసేవారు, సైబర్ నేరగాళ్లు కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రోజు రోజుకు ఈ స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ సమస్య వినియోగదారులకు తీవ్ర అవుతుంది. దీన్ని చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కాలర్ ఐడి నేమ్ ప్రెజెంటేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం అమల్లోకి వస్తే మనం ఫోన్లో నెంబర్ సేవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఫోన్ చేసిన వ్యక్తి పేరు డిస్ప్లే అవుతుంది. మనకు ఫోన్ చేసిన వ్యక్తి సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు సమర్పించిన డీటెయిల్స్ మన ఫోన్లో కనిపిస్తాయి. ఈ ఫీచర్ను గత ఏడాది నుంచే టెలికాం కంపెనీలు పరీక్షిస్తుండగా కాలర్ ఐడి నేమ్ ప్రెజెంటేషన్ సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. ఈ విధానంతో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ సమస్యకు కాస్త చెక్ పడవచ్చని నిపుణులు అంటున్నారు.